హాయ్ అండి. విఎన్ ఫ్యామిలీకి స్వాగతం అండి. రేపు మార్నింగ్ శ్రీరామనవమి అండి. నేను ఈరోజు ఒక చిన్న ఫ్లాట్ ఇష్యూ ఉంది. ఊరికెళ్ళి ఇంటికొచ్చేసరికి నైట్ 11:30 అయిందండి. మా పాప రేపు పండగ గదా మమ్మీ గోరింటాకు పెట్టు మమ్మీ అని అంటే, నాకు పనుంది తల్లి అర్జెంట్ బ్లౌజులు, డ్రెస్సులున్నాయి కుట్టుకోవాలి టైం లేదనంటే ఏడ్చేస్తుంది ఇగ. సరే తననెందుకు బాధ పెట్టాలని గోరింటాకు షాపులు బంద్ చేసున్నాయంటే, అది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొనుంది. అది నాకిచ్చింది. పెడుతున్నాను. నేను గోరింటాకు పెడుతుంటే నాకు అర్జెంట్ బ్లౌజులు కుట్టాలన్న ఆలోచన మొత్తం అటే ఉంది. పక్కన పిక్‌లో చూపిస్తున్నా గదండీ! అవి అర్జెంట్‌యి ఉన్నాయి. స్టిచ్ చేయాలి. ఇలా గోరింటాకు పెట్టేసానండి. ఎంత పని ఉన్నా గూడా అండి, ఫస్ట్ వన్ నేను పిల్లలకి ప్రిఫరెన్స్ ఇస్తా. ఆ తర్వాతే పనికి ప్రిఫరెన్స్ ఇస్తా. ఒకప్పుడు నేను పిల్లల్ని పట్టించుకోలేదు. అంటే చూస్తున్నాలే మొబైల్ గానీ, ఇట్లా చేతికిచ్చి నా వర్క్‌కి పని ఎక్కువ ఇంపార్టెన్స్ చేసుకునేదాన్ని. ఇచ్చి, పిల్లలకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల మా బాబుకి ఐస్ పోయినాయండి. అంటే కళ్ళకి సైట్ లెక్కొచ్చింది. 9.9 వచ్చింది. మాకు కూడా వాడికి సైట్ ఉందని తెలియలేదు. స్కూల్‌లో ఇలా ఐస్ కనిపిత్తది అంటుండని చెప్పి సార్స్ కంప్లెయింట్ ఇస్తే, మేము పోయి చెకప్ చేపిస్తే అప్పుడు తెలిసింది నాకు సైట్ ఉందని. బాబుకి సైట్ ఉందని చెప్పి. అప్పటి నుండి నైట్ టైమే మిషన్ కుడతా. మార్నింగ్ టైం కుట్టను. నైటే కుడతా. వాళ్ళకి మొత్తం మార్నింగ్ ప్రాపర్ టైం మొత్తం వాళ్ళకే కేటాయించి, ఈవినింగ్ టైంలోనే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి పడుకున్న టైంలోనే నేను మిషన్ ఎక్కుతా అండి. నాకు నిద్ర టైం అనేది చాలా తక్కువ. చాలా మంది మా రిలేటివ్స్ అంటారు, "ఏంటి నువ్వెప్పుడు చూసినా పండుకుంటావు" అది ఇది అని అంటారు. కానీ వాళ్ళకి నా ఇన్‌సైడ్ నేను ఎంత వర్క్ చేస్తానో, ఎంత కష్టపడతానో, ఎంత పెయిన్ ఉంటదో నాకు వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరండి. ఎందుకంటే చేసేది మనం. పెయిన్‌ని భరించేది మనం గాబట్టి వాళ్ళకి తెలీదు. చెప్పినా వాళ్ళకర్థం గాదు. ఎందుకంటే ఎవ్వరి వెయిట్ వాళ్ళకే తెలుస్తదండి. ఎవ్వరి పెయిన్ అనేది వాళ్ళకే అర్థమవుతది. అందుకే నేనెవరితో వాదించను. ఇది అండి మా పాపకి నెక్స్ట్ డే. ఇది హాఫ్ సారీ అండి. మా పాపకి నేను ఫుల్ ఫ్రాక్ కుట్టి, ఆ ఓని వేరే కుట్టానండి. నేను చూడండి హడావిడి, హడావిడి చేస్తన్నా. బ్లౌజులు నైట్ అంతా నిద్రపోలేదండి మన నందు చేసిన నిర్వహణకి. బ్లౌజులు హాఫ్ సారీ అన్నీ ఫినిషింగ్ చేశాను. వాళ్ళు అర్జెంట్ అర్జెంట్ అంటుంటే దబ్బ దబ్బా పాపని రెడీ చేసేసి నేను వర్క్ చేసుకుంటున్నా అండి. ఇది పక్కన చూపిస్తున్న పిక్ ఉంది చూసారా అండి? అది మా నందు పాపకి బర్త్‌డే కుట్టా అండి. అది మీటర్ వచ్చేసి 300 రూపీస్. ఛీ! 600 రూపీస్ 3 మీటర్స్ తీసుకున్నా. అది 1 డేనే ఏసిందండి. బర్త్‌డే ఒక్కరోజే ఏసింది. నెక్స్ట్ డే దాని మీద పసుపు పోస్తే అది ఉతికి ఎండకేస్తే అది వైట్‌గా అయిపోయింది. ఇక నెక్స్ట్ డే పడేసా అండి నేనది. నిజంగా పడేసా. అది యూజ్ చేయడానికి కూడా పనికిరాదు. అంత చెండాలంగా అయిపోయింది. అందుకనే నందుకి ఏది కుట్టినా కూడా 2 ఇన్ 1 కుడుతున్నా అండి. అంటే ఇప్పుడు ఇది నారాయణ పట్టు కదా! దీని వెనక కూడా రెడ్ కలర్ నారాయణ పట్టు ఉందనమాట. అంటే దీన్ని రిటర్న్ తీసి కూడా వేసుకోవచ్చు ఇగ దాన్ని. ఆ టైప్‌లో 2 ఇన్ 1 కుట్టా అండి. ఇది మా ఇద్దరు పిల్లలు. మా పెద్ద పాప, మా చిన్న పాప, మా ఇంకో పాప, ముగ్గురు మా పాపలు. ఇప్పుడు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుందండి. కంకణాలు కడుతున్నారు అయ్యగారు. శ్రీరాముల వారికి, సీతమ్మ వారికి కంకణాలు కడుతున్నారు. చూడండి మాకు తెలిసిన అన్నయ్య మా ఇంటి దగ్గర కళ్యాణం జరుగుతుంటే సీతారాముల వారిది రమ్మని ఇన్వైట్ చేస్తే వెళ్ళా అండి. జంజం వేస్తున్నారు శ్రీరాముల వారికి. ఇప్పుడు సీతమ్మ వారికి, శ్రీరాముల వారికి దండలు వేస్తున్నారండి. పూలమాలలు వేస్తున్నారు. ఇప్పుడు కన్యాదానం చేస్తారండి. ఒక ఆడపిల్లకి కన్యాదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది హిందూ మ్యారేజ్ వాళ్ళకి కూడా చాలా మందికి తెలీదు. అది చెప్పాలంటే ఇప్పుడు చాలా టైం పట్టిద్దండి. నేను చెప్పలేను గానీ, చాలా మంది తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ అని గుళ్ళల్లో పెళ్లి చేసుకోవడం అట్లా చేస్తారండి. అది తప్పు అండి. కన్యాదానం అంటే మన ఆడపిల్లని ఒక తల్లిగా ఇంకొక తల్లికి బిడ్డలాగా చూసుకొని అప్పగించేది కన్యాదానం అంటారండి. ఇప్పుడైతే సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందండి. అదే నేను చెప్పాను కదండి మన ఆడపిల్లని ఇంకొక ఇంటికిచ్చి ఇంకొక
అత్తని అమ్మలాగా తన కూతుర్ని కోడల్లా కాకుండా తల్లిలా చూసుకో అని చెప్పిస్తారండి. ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ పెట్టారండి ఈవినింగ్ టైంలో. ఈ సాంగ్ ఏ సినిమాలోదో చెప్పండి, చూద్దాం ఎంతమంది ఈ సాంగ్ కనిపెడతారనేది. ఇదైతే కమల్ హాసన్ సినిమాలో సాంగ్ అండి. చిన్న క్లూ ఇచ్చా నేను. అది కమల్ హాసన్ సినిమాలో ఏ సాంగో చెప్పండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సాంగ్ ఇంకొక డ్యాన్స్ వేశారండి పిల్లలు, చాలా బాగా వేశారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ అండి, ఈ డ్యాన్స్ ఈ సాంగ్ ఏ సినిమాలో గెస్ చేయండి. నేను ఒక చిన్న క్లూ ఇస్తా. ఈ సినిమాలో హీరో ఎవరంటే బాలకృష్ణ అండి, హీరోయిన్ నయనతార అండి. అది ఏ సాంగో ఏ మూవీలోదో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కనిపెడతారనేది. ఇప్పుడైతే వెస్టర్న్ డ్యాన్స్ అయిపోయిందండి, పిల్లలందరూ మస్తు వేశారు డ్యాన్స్లో. వెస్టర్న్ డ్యాన్స్ చాలా బాగుంది. ఇప్పుడైతే ఊరేగించడానికి పల్లకిలో సీతారాముల వారిని కూర్చోబెడుతున్నారండి. మా అన్నయ్య తెగ హడావిడి చేస్తున్నాడండి, బిజీ అయిపోయాడు మా అన్నయ్య. చూడండి అన్నయ్య, ఒకసారి హాయ్ చెప్పు అన్నయ్య. చూడండి హాయ్ చెప్తారు, చూడండి హాయ్. బిజీగా ఉన్నాడండి, అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే పల్లకిలో సీతమ్మ వారిని శ్రీరాముల వారిని కూర్చోబెట్టారండి. చూడండి ఎంత బాగున్నారో సీతమ్మ శ్రీరాముల వారు. ఇప్పుడు దీపాలండి, దీపాలు మేము పట్టుకోవాలి. దీపాలన్నీ వెలిగించేసి ఇలా నచ్చిన వాళ్ళు వైట్ శారీ కట్టుకొని, అది డ్రెస్ కోడ్ అండి, వైట్ శారీ కట్టుకున్న వాళ్ళు దీపాలు పట్టుకుంటారు. కట్టుకోపోయినా పర్వాలేదు, వైట్ శారీ కట్టుకునే వాళ్ళనే ఉండదు. ఇష్టమైన వాళ్ళు వైట్ శారీ కట్టుకుంటారు, లేకపోతే ఎవరైనా పట్టుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు ఊరేగింపు చేస్తున్నారండి. ఊరేగింపు కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. దగ్గరకు వచ్చేసామండి మండపం దగ్గరికి. మా సిస్టర్ డ్యాన్స్ వేస్తుంది, ఆ గుంపులో ఉంది. బాగా డ్యాన్స్ వేసిద్దండి మా చెల్లి, మా తోటి కోడలు, కానీ చెల్లి అంట నేను. ఊరేగింపు అయిపోయిందండి, దీపాలు ఎక్కడెక్కడ పెట్టేసాము. చక్కగా కొద్దిసేపు రిలాక్స్ కూర్చుందాం అని చెప్పి కూర్చున్నామండి. ఎందుకంటే సీతారాముల వారి పవళింప సేవలు జరుగుతున్నాయి. అంటే ఒక పూజ ఉంటుంది, ఆ పూజ చేస్తున్నారు. మేము అక్కడ కూర్చొని చూస్తున్నాము. నైట్ అయిందండి, నైట్ అయితే 11:40 అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అంతా అయిపోయేసరికి 12:30 ఆ టైం అయింది. మా తోటి కోడలు చూడండి ఇంకా కూర్చుంది, అలసిపోయింది డ్యాన్స్ వేసి. ఇంతే అండి, వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. చూడండి నందు పాపం అండి, పండగలు వస్తే చాలు వాళ్ళని అసలు పట్టించుకోవటమే ఉండదు. బాయ్ చెప్పు నందు పాప, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.